వైట్ డ్రెస్ తో కనపడటం ఏంట్రా? ఏం మాట్లాడుతున్నావురా? శ్మశానాల్లో అది కూడా మిట్ట మధ్యాహ్నం, అది కూడా వైట్ డ్రెస్ తో అమ్మాయి కనపడటం ఏంట్రా? అరే బావా, నిజంగా వైట్ డ్రెస్ తో కనపడిందా? అంటే మన ఊర్లో ఉండకపోవచ్చు కానీ పొరుగురు నుంచి వచ్చి ఉండొచ్చు కదరా. రే వచ్చింది ఎవరింటికి అన్న అయితే పర్వాలేదురా, అది వచ్చింది శ్మశానానికి రా. నేను జాతరలో జిల్లెమ్ముకున్న వాళ్ళగా చెప్తానే ఉన్నా, అది అమ్మాయి కాదురా దయ్యంరా అని. విన్నావా? అలా ఎలారా? ఎక్కడో ఊరి చివరి శ్మశానంలో చూసాం, ఇంటికి వచ్చేసింది. రాజస్థాన్ లో వానల కోసం చూసినట్టు, కాశ్మీర్ లో ఎండల కోసం చూసినట్టు, కరువా అంటే అమ్మాయిని చూసావు. మరి రాదా? వచ్చింది. మరేం చేద్దారా? అరే బావా, నువ్వు చెప్పిన గుర్తులను చూస్తుంటే అదేదో కుర్ర దయ్యంలా ఉంది. ఆ దయ్యాలు చాలా ప్రమాదకరమని మా తాతగాడు చెప్పాడు. మీ తాతకేంటే తాగితే 90 చెప్తాడు. ఇప్పుడు నువ్వేం చెప్తావు చెప్పు. నాకు తెలిసినంత వరకు తన కోరికలు తీరకుండా ఒంటి మీద కిరసనాలు పోసుకొని అంటుంచుకొని బాధతో విలవిల్లాడుతూ చచ్చిపోయి ఉంటుంది. ఓర్ని అబ్బా, నువ్వేదో దగ్గరుండి పోస్ట్ మార్టం చేయించినట్టు పోసుకొచ్చినట్టు చెప్తున్నావు. ఇప్పుడు ఏం చేయాలో చెప్పండి రా. నేనేం చేయాలో నాకు తెలుసులే, మీ గురించి అయితే నాకు తెలీదు. నువ్వేం చేస్తావు? మీతో తిరగడం మానేస్తా. మిత్రద్రోహి, నువ్వు కూడా మీ తాతలాగా రాజకీయ నాయకుడు అనిపించుకున్నావు కదరా. ఏంటి వార్డ్ మెంబర్కే? అలా కాదురా, రేపటి నుంచి నైట్ షూట్లు స్టార్ట్ అవుతాయి. ఈ దెయ్యం కనుక బుడ్డ నా కొడుకు కనిపించింది అనుకో, షూట్ సంగతి ఎలా ఉన్నా వాళ్ళ బాబు వచ్చి మనల్ని దొప్పుతాడు. రే, నాకు తెలిసిన ఒక భూత వైద్యుడు ఉన్నాడు. ఆయన పేరు చేత ఏ దయ్యానికైనా దీపావళి పండగే. అవునా బావా, పదరా వెళ్దాం. ఏంటి పదా, నువ్వు ఎప్పుడు పడితే అప్పుడు వెళ్ళి తీయడానికి కదా ఏమన్నా సుబ్బరాయుడు సోడగొట్టు అనుకున్నావా? తెల్లారేకి వెళ్దాంలే. సర్లే రే, మీరు నిమ్మకాయలు తీసుకోవడానికి మార్కెట్కి వెళ్ళినట్టున్నారు. నాకు కొంచెం ఎక్స్ట్రా ఏమైనా తీసుకున్నారా? నీకు కూడా ఏమైనా కావాలా? అప్పుడే అనుకున్నాను, నమ్మకం లేదని సొలుకోలు చెప్పినాడు నిమ్మకాయలు బేరానికి వస్తలే అని. సరే ఇస్తాంలే, పదా రారా. బాబురావు భూత వైద్యమా? బావా, బోర్డు చూస్తుంటేనే భయం వేస్తుంది కదరా. ఎవరు మూసుకుని రండిరా. వీళ్ళేంట్రా పాండ్యరాజు బంధువుల మనల్నే చూస్తున్నారు. అరే బావా, వీళ్ళని చూస్తుంటే ఉన్న దయ్యాన్ని వదిలించుకోవడానికి వచ్చినట్లేదు, కొత్త దయ్యాన్ని తగిలించుకోవడానికి వచ్చినట్టుంది. రే, మనం తొందరపడుతున్నామేమోరా. ఒరే బావా, నిజంగా అమ్మాయి దెయ్యమేనంటావా? లేకపోతే ఈ పాటికి ఒక్కసారైనా నా మీద బాలేదు కదరా. రే, నువ్వేమన్నా లారెన్స్ అనుకుంటున్నావా? నీ బాడీ దెయ్యానికి అతికోవడానికి? మూసుకుని పదా. ఎందుకు వచ్చారు? గురువు గారిని కలవడానికండి. పదండి. రండిరా. రారా.
భయపడకరా, నేను కూడా ఉన్నాను. పక్క నుంచి వెళ్ళిపోదాం. వామ్మో. అరే నన్నే చూస్తుందిరా. జాగ్రత్త. ఎవరవ నువ్వు? చెప్తావా లేదా? ఓం సాకిని డాకిని ఓం క్రీం పాట్ ఓం శంకిని లంకిని చెప్పా నువ్వెవరు? చెప్తా కోరికలు తీరకుండా చనిపోయినా కామిని పిశాచిని నేనా. మరి వీళ్ళకి ఎందుకు వచ్చావు? వీడంటే నాకు ఇష్టం. ఒరే బావా, బావులో పడి ఇండిపోయిన పల్లిలా ఉన్నాడు, వాడు నచ్చాడంటరా. ఇంటి నుంచి బయటికి రా. రానంటే రానా? రావా? రుద్రయ్య, భద్రయ్య. అరే బావా, వీడు చూస్తుంటేనే కొరిదేలో ఉన్నాడు. వీడు చూస్తుంటేనే సగం భయంతో చచ్చిపోయేలా ఉన్నా కదరా. ఒరే అది గుండ్రాయ, అంత పెద్ద దెయ్యాన్ని ఎదురుకుండా పెట్టి ఎలా కూర్చున్నాడు చూడరా. వీడి ధైర్యానికి కారణం ఏంటో అడిగావు కదా, అది ఇదేరా. ఒక్క నిమిషం. మంచి నికాసమైన సరిగ్గా తాగుతున్నాడు. ఓల్డ్ స్టాక్ అనుకుంటా. ఘాటు కూడా బాగా వస్తుంది. కావాలంటే చూడు. ఇదిగోండి తీసుకోండి గురుగారు. రానా? అందులోకి దూరాలా? అంటే ఇవన్నీ దెయ్యాన్ని బంధించిన సీసాలా? ఎక్కడ తీసారా బాట్లు? ముందు కలెక్ట్ చేసినట్టు దెయ్యాలు కలెక్ట్ చేసి పెట్టావా? ఆ బాటిల్ బంధించి దయ్యం మామూలు దయ్యం అనుకుంటున్నావా? ఏ ఈ దెయ్యానికి 2 కొమ్ములు ఉన్నాయా? 10 రోజులు వామం చేసి పట్టాం. 10 రోజులు హోమం చేసి పెట్టుకున్నారా? మరి వంటగదిలో పోపులు డబ్బులు పెట్టుకున్నట్టు ఇలా పరుసగా పెట్టుకున్నారేంటండి? మరి దీన్ని ఎలా వదిలించుకోవాలి? ఇప్పుడు చేసేదేం లేదు. వీళ్ళని మట్టికి వీడికి దూరంగా ఉండండి. నువ్వేం కంగారు పడుకో, నువ్వు ఇక్కడే ఉండు. బొమ్మలు చేయించి దేన్ని వదిలించేద్దాం. అరే నీ అమ్మ 10 రూపాయలు సిగరెట్ కొనడానికి 10 నిమిషాలు ఆలోచిస్తావు, మళ్ళీ హోమాలు ఎక్కినాలా? ఇక్కడుండే ప్రమాదం, మీరు కూడా వెళ్ళిపోండి. తోల నక్షత్రంలో పుట్టింది నేను కదరా, నువ్వు. నాకు ఇప్పుడు అర్థమైందిలే. ఆ దెయ్యం దెబ్బగా ఆయన వెళ్ళిపోయాడంటే నువ్వు ఇంకా అయిపోయావు. అరే భయపెట్టకండ్రా. భయపెట్టడం కాదురా, నరికేళ్ళరు. ఏ నేనేం చేశాను? సీసా మూత ఓపెన్ చేసి వాసన చూసాను, దానికి నరికేస్తావా? చేతులు దూలాగా అసలు దెయ్యం భయంతో వచ్చి దెయ్యాన్ని వదిలేయడమేంట్రా? ఒరే ఆ వాసన పిలచకపోతే చచ్చిపోతావా? అయ్యో దేవుడా, నీకేమైందిరా? అన్నో దెయ్యం నిన్నో దెయ్యం చంపేస్తే నేను ఒక్కనే అయిపోతాను బావా. నేను చచ్చి దెయ్యాలైతే నిన్ను ఊరికినే వదిలేయరా, మాలో కలిపేసుకోము. అరే మీరు నా కోసం చచ్చిపోవడం ఎందుకు లేరా? నేనే ఏదో చేసి చస్తాలే. ఒరే నువ్వు ఇప్పుడు దాకా చేసిన చాలు, మూసుకుని ఉండు. ఒరే ఇక్కడి నుంచి త్వరగా వెళ్ళిపోదాం పదండి. ఒరే ఆగండి, రేపటి నుంచి ఎక్కడికి వెళ్ళినా మనం ముగ్గురే కలిపి వెళ్ళాలి. రాత్రులు మాత్రం బయట తిరుగుతురా అసలు. అరే బాబు రా, భూత వైద్యం నా బతుకు పొగ్గు పాలు చేసినావు కదరా. ఏమైంది? ఏంది బా?
ఏమైంది బా? ఏరా పెట్రోల్ కొట్టించమని 50 రూపాయలు ఇచ్చానా? 30 రూపాయలు కొట్టించా బావా. మరి 20 రూపాయలు ఆ, తాగేసావా? సిగరెట్లు తాగేసావు? ఉమ్. అబ్బా ఇప్పుడు ఎలా వెళ్తాం రా? రే అరే ఏమైందిరా? గురుగారు ఎరా 2 రోజుల నుంచి కనిపించట్లేదు. నమస్కారం అండి. అంటే దయ్యం దెబ్బకి 2 రోజులు ఏంటండి? వారం దెయ్యం ఏంట్రా? నీ అంటే దెయ్యాల దెబ్బ మీద దేవసాల అని ఒక హర్రర్ షార్ట్ ఫిల్మ్ ప్లాన్ చేస్తున్నాం. దాని గురించి డిస్కస్ చేస్తాం. ఉమ్. సర్లే బండిక్. బావా ఇద్దరు ఏమైందిరా? రాజుగారు నేను ఇప్పుడు ఖచ్చితంగా రావాలంటారా? ఉమ్. అదేంట్రా అలా అంట? మనం ఎంత ఇంపార్టెంట్ పని మీద వెళ్తున్నామో నీకు తెలుసు కదా. తెలుసండి, కానీ కహానీ లేదు అని లేదు, మాట్లాడకుండా బండిక్. మన పరిస్థితి ఏంట్రా? పద ఉంచుకొని పోదాం. సరే పద అయితే. ఏ మాటకా మాట సముద్రం పక్కన కూర్చుని మందు తాగుతుంటే వీలే వేర్రా. ఏంట్రా ఎప్పుడు హుషారుగా ఉండేవాడివి, ఎంత డల్గా ఉన్నావేంటి? గురువుగారు ఈసారి నుంచి కొంచెం పెందరగాడు వచ్చేద్దాం. ఎందుకెందుకురా? ఇప్పుడైతే హాయిగా ఉంది కదా, చల్లగాలి, సముద్రం, వెన్నెల. ఇంకా చీకటి, దెయ్యం, భయం కూడాను. ఏం మాట్లాడుతున్నావురా? గురువుగారు మీరు ఇలా ఫుల్గా తాగేసిన తర్వాత మీ మీద ఎవరైనా అటాక్ చేస్తే మీరేం చేస్తారు? రేయ్, నన్ను మరీ అంత తక్కువ అంచనా వేస్తున్నావా? ఎంత తాగినా కనీసం 10 మందిని కొట్టగలను. ఓ అయితే సేఫ్. సేఫ్ ఏంట్రా? గురువుగారు మిమ్మల్ని ఒక విషయం అడగమంటారా? అడుగు. దెయ్యాలనేవి అసలు ఉన్నాయంటారా? ఇప్పుడు దెయ్యాలు కూడా ఏంట్రా? చెప్పండి గురువుగారు, దెయ్యాలు ఉన్నాయా లేవా? దెయ్యాలు ఉన్నాయో లేవో కానీ చానాల క్రితం ఒక దెయ్యానికి భయపడి ఊర్లో ప్రజలందరూ ఓ స్త్రీ రేపురా అని గోడ మీద రాసుకునేవారు. అందరూ ఉంటాయని అంటారు కానీ నేను ఎప్పుడు చూడలేదు. అయినా స్వార్థపూరితమైన మనుషులకు భయపడాలి కానీ దెయ్యాలకేంట్రా? అది కాదు గురువుగారు, మీరు బోర్డర్లో శత్రు సైనికులను చంపిన తర్వాత వాళ్ళ దెయ్యాలై మళ్ళీ వచ్చి మిమ్మల్ని ఇబ్బంది పెడతాయా? బతికుండగా ఏం చేయని వాళ్ళు చచ్చిన తర్వాత ఏం చేస్తారా? గురువుగారు ఇంతకీ దెయ్యాలు ఉన్నాయో లేదో చెప్పలేదు. ఉన్నాయనుకుంటే ఉన్నాయి, లేవనుకుంటే లేవు. అది ఏంట్రా నీ నస? మంచి మూడ్లో ఉంటేనే. ఒకటి గుర్తుపెట్టుకో, ధైర్యమే మన బలం. చూడలేదు కాబట్టి మీరు ఎన్నైనా చెప్తారు. రేయ్, నువ్వు అలా డల్లకుండకరా. నేను ఇక్కడికి వచ్చి తాగితే రాదురా కిక్కు, నువ్వు పక్కన కౌరులు చెప్తేనే వస్తుంది. అందుకే నువ్వు లేకుండా తాగలేనురా. నాకు తెలుసు గురువుగారు. నా కొడుకున్న ఉద్యోగం, సంపాదన అని నన్ను పట్టించుకోడు. నీకు తెలియనిదేమని చెప్పు. నా కొడుకైనా స్నేహితుడివైనా నువ్వేరా. అదంతా సరే గురువుగారు, ఇంతకీ దెయ్యాలు ఉన్నాయా లేవా? ఉంటాయిరా, ఖచ్చితంగా ఉంటాయి. ఉంటాయి, అక్కడెక్కడో కాదురా, మన ఇంట్లోనే ఉండొచ్చు, మన చుట్టుపక్కలే ఉండొచ్చు.